బళ్ళు ఓడలు ఓడలు బళ్ళైపోవడం అంటే ఏంటో మీకు తెలుసా? తెలంగాణ రాజకీయాల్లో ఆ వృద్ధ నేతను చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. అధికార పార్టీలోనే ఉన్న ఆ పార్టీ కోసం పెద్ద త్యాగమే చేసినా కానీ ఆ స్థాయిలో మాత్రం ఆయనకు ఫలితం దక్కడం లేదట. అందుకే తీవ్ర అసంతృప్తితో రుసరుసలాడుతున్నారట. ఇటీవల జరుగుతున్న పరిణామాలే అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పొచ్చు. ఇందుకీ ఎవరా సీనియర్ నేత? ఎందుక రుసరుస? అలీలో చల్లారని అసంతృప్తి. సలహాదారు పదవి సరిపోవట్లేదా? ఇంకేదో కావాలంటున్న సీనియర్. ప్రాధాన్యత తగ్గిందా, తగ్గించారా? కాంగ్రెస్ పార్టీలోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు షబ్బీర్ అలీ. కామారెడ్డి కేంద్రంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే కాదు, నాడు ఉమ్మడి రాష్ట్రంలోనూ కీలక నేతగా రాజకీయాలు చేశారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ కోసం పనిచేస్తున్న ఆయన గతంలో మంత్రిగానూ అవకాశం దక్కించుకున్నారు. అలాంటి నాయకుడు అదే పార్టీ కోసం 2023 ఎన్నికల్లో సొంత అడ్డాని వదులుకున్నారు. రేవంత్ రెడ్డి పోటీగా దిగడంతో బరి నుంచి తప్పుకున్న షబ్బీర్ పక్కనున్న నిజామాబాద్ అర్బన్ కి వలస వెళ్లాల్సి వచ్చింది. అయితే అంతటి కాంగ్రెస్ గాలిలోనూ అక్కడ ఆయనకి ఓటమి తప్పలేదు. ఇటు కామారెడ్డిలోనూ కాంగ్రెస్ బీఆర్ఎస్ లని కాదని బీజేపీ జెండా ఎగిరింది. అలా రెంటికి చెడ్డ రేవడిలా తయారైన షబ్బీర్ అలీకి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం ఊరటనిచ్చింది. ఆయన చేసిన త్యాగానికి గాను ప్రభుత్వ సలహాదారు పదవి కట్టబెట్టింది హైకమాండ్. కేబినెట్ ర్యాంకులతో ప్రభుత్వ సలహాదారు పదవిలో కొనసాగుతున్న షబ్బీర్ అలీలో ఇప్పటికీ అసంతృప్తి చల్లారలేదని తెలుస్తోంది. ఏ దిల్ మాంగే మోర్ అన్నట్లు ఆయన తాను చేసిన త్యాగానికి ఇంకేదో ఎక్కువ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. దీని వెనుక బలమైన కారణమే ఉన్నట్లు తెలుస్తోంది. 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి నిజామాబాద్ లో అన్నీ తానే వ్యవహరించిన ఆయనకు ఇప్పుడు ఆ స్థాయి గుర్తింపు మిస్ అవుతోందట. ఇటీవల కాలంలో పరిణామాలు సైతం షబ్బీర్ అలీకి ప్రాధాన్యత తగ్గిందనే చర్చ కూడా నడుస్తోంది. మైనారిటీ వర్గంలో కాంగ్రెస్ నుంచి ప్రధాన నాయకుడిగా షబ్బీర్ అలీకి మంత్రి పదవి ఖాయమని మొదటి నుంచి ప్రచారం జరిగింది. ఎన్నికల్లో ఓడినప్పటికీ ఎమ్మెల్సీ ఇచ్చైనా కేబినెట్ లోకి తీసుకుంటారనే చర్చ జరిగింది. కానీ 2 సార్లు మంత్రివర్గ విస్తరణ జరిగినా ఆయన ఊసే లేకుండా పోయింది. పైగా మైనారిటీ కోటాలో ఇటీవలే అజారుద్దీన్ ని కేబినెట్ లోకి తీసుకోవడంతో షబ్బీర్ అలీకి దాదాపుగా డోర్లు క్లోజ్ అయిపోయాయి. దీంతో ఆయనలో ఫ్రస్ట్రేషన్ ఎక్కువైనట్లు ఇటీవల వ్యాఖ్యల్ని బట్టి అర్థమవుతోంది. పోనీ మంత్రి పదవి దక్కకపోతే పోయింది, కనీసం ప్రభుత్వ సలహాదారుగా జిల్లాలో కేబినెట్ ర్యాంకుతో హవా నడిపిద్దామనుకుంటే అక్కడ కూడా పోటీ ఎక్కువైపోయింది. ఉమ్మడి జిల్లాలోనైనా పార్టీకి పెద్దన్నలా వ్యవహరిద్దామని భావించిన షబ్బీర్ కు ఆ విషయంలోనూ పెద్ద షాకే తగిలింది. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి అదే ప్రభుత్వ సలహాదారు పదవిని కట్టబెట్టిన అధిష్టానం కీలకమైన ఫ్లాగ్షిప్ సంక్షేమ పథకాల అమలు పరిశీలకుడిగా నియమించింది. అంతేకాదు కేబినెట్ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితుడిగాను ఆయనకు హోదా కల్పించింది. దీంతో ఒక్కసారిగా జిల్లా కాంగ్రెస్ లో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. కేబినెట్ హోదాలో సలహాదారుగా ఇన్నాళ్లు జిల్లాలో పెత్తనం చెలాయిస్తున్న షబ్బీర్ అలీ అధికారాలకు కత్తెర వేసినట్లయింది. ఇక నుండి జిల్లాకు సుదర్శన్ రెడ్డే మంత్రంటూ స్వయంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించడంతో మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లుగా మారింది అలీ పరిస్థితి. ప్రభుత్వంలో ఎలాగూ పతారా చూపే అవకాశం దక్కడం లేదు. కనీసం పార్టీ పదవుల్లోనైనా తమని నమ్ముకున్న అనుచరులకి ఛాన్స్ ఇప్పించాలనుకున్న అలీకి అందులోనూ నిరాశ ఎదురైంది. ఇటీవలే డీసీసీ నియామకాల్లోనూ ఆ విషయం అర్థమైపోయిందని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఉమ్మడి జిల్లాలో డీసీసీ పదవులు తన అనుచరులకి ఇవ్వాలంటూ కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల కోసం కొన్ని పేర్లను షబ్బీర్ ప్రతిపాదించినప్పటికీ అధిష్టానం పట్టించుకోలేదట. పైగా పార్టీలో జూనియర్ల మాటకి ఉన్నపాటి విలువ కూడా తనకి దక్కడం లేదని వాపోతున్నారట ఈ సీనియర్ మైనారిటీ నేత. కామారెడ్డిలో తనకి పోటీగా ఎదుగుతున్న గడ్డం చంద్రశేఖర్ రెడ్డికేమో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పదవిచ్చిన హైకమాండ్ జిల్లా అధ్యక్ష పదవి విషయంలోనూ అదే తీరుగా వ్యవహరించింది. ఈ పరిణామాలన్నిటితో షబ్బీర్ తీవ్రంగా మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది. అందుకే ఇటీవల నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవంలో తన అసంతృప్తిని బయటపెట్టారు. పార్టీ వేదికపై మాట్లాడుతూ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కి షబ్బీర్ శుతిమెత్తగా చురకలంటించారనే మాట వినిపిస్తోంది. పార్టీ కోసం కష్టపడే వారికి ప్రాధాన్యత ఇవ్వాలని, మైనారిటీ నాయకుల్ని పట్టించుకోవాలని సలహా లాంటి సూచనలాంటి ఒక సెటైర్ వేశారట. కనీసం ఎన్యూడీఏ డైరెక్టర్ పదవుల్లో అయినా లోకల్ మైనారిటీ నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారట. దీంతో అలీ అసంతృప్తి వ్యాఖ్యలు ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయట. సీనియర్ నేతలో రాజుకున్న ఈ అసంతృప్తి ఇంకెలాంటి పరిస్థితులకి దారి తీస్తుందోనని కాంగ్రెస్ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి మరి.